మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతంలోకి అడుగుపెట్టారు. వారి యొక్క గొప్పదైన దార్శనికత, ఘనమైనటువంటి విజనరీ అప్రోచ్ యావత్ భారతదేశానికి నభూతో నభవిష్యతి అన్న రూపంలో మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఈ శుభవేళ గొప్పదైన గ్రీన్ వాక్, స్వచ్ఛత వైపు ఒక అడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓ గొప్పదైనటువంటి సంకల్పం చూడండి. మన హరిత రాయబారులిద్దరినీ, దేవుడమ్మ సింహాచలం ఇద్దరిని కూడా వారు రాకముందే మన వేదికపై ఆశీనులు చేసుకున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఘనమైన స్వచ్ఛ సంకల్పం. మనమందరము కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా స్వచ్ఛత వైపు ఒక్క అడుగు ప్రతి పౌరుడు వేయాలని వడివడిగా ఆద్యంతం ఆనంద అతిశయాల మధ్య, అశేష విశేష అలమండ కోడూరు ప్రజల హర్షధ్వానాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కాన్వాయ్ వడివడిగా మన ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. అందరికీ మరొక్కసారి ఈ వేదికలో కూర్చొని ఉన్న అశేష ప్రజానీకానికి సాదర స్వాగతం అండి, స్వచ్ఛ స్వాగతం. ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛ సంకల్పంతో, ఏ లక్ష్యంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మన గడప ముందుకు వచ్చారో, మనల్ని ఏ సంకల్పం చేయమని చెప్పారో అది నిలబెట్టేలా, అలమండ కోడూరు నుంచి వాణి యావత్ రాష్ట్రం నలుమూలలా వినిపించేలా, ప్రతిధ్వనించేలా మనదైన ఘన సంకల్పం, స్వచ్ఛ సంకల్పం, సాసా కార్యక్రమం. సాసా, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 4 పదాల ఒక నిశ్శబ్ద పారిశుద్ధ్య మంత్రం. సాసా, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా చూసారా మన ప్రీతం ముఖ్యమంత్రి వారి యొక్క కాన్వాయ్ వడివడిగా మన ఈ ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. వారి యొక్క ఆగమనంతో ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్య అతిథి వర్యులు, ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క గొప్పదైన దార్శనికత, అనితర సాధ్యమైనటువంటి కార్యశైలి, కార్యదక్షత, ఘనమైన ఘనతను వారు చాటి చెప్పిన తీరు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగించే రీతిలో 7 పదుల వయస్సులో గొప్పదైన ఘనమైన దృఢ సంకల్పం వారిది. దేశం తలెత్తి చూసేలా, ఉత్తరాంధ్ర గర్వంగా తలెత్తుకునేలా వీరవరేణ్య అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇదే నెలలో దేశ ప్రధానమంత్రి వర్యుల వారిని తీసుకొని వచ్చి మన ముఖ్యమంత్రి వర్యుల వారు గొప్పదైనటువంటి ప్రారంభోత్సవం చేశారు. అదే నెలలో ఈరోజు మన అలమండ కోడూరు మన ముఖ్యమంత్రి వారు రావడం నిజంగా మనందరి యొక్క జన్మల పుణ్యఫలంగా భాషిస్తూ చాలా చక్కగా గొప్పదైనటువంటి స్వచ్ఛ వాతావరణంలో అలమండ కోడూరు ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ముఖ్యమంత్రి వారి పట్ల, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమ నిర్వహణ పట్ల గొప్పదైనటువంటి భక్తిభావంతో, గౌరవభావంతో మీరున్నారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియచేస్తూ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్పదైన భూమిక ఉండాలనే లక్ష్యంతో అహరహం శ్రమిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజల
నవయుగమే ధ్రువ సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాఖ్యకు ప్రగతిని చూపర సాధకుడా, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమోఘమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛత వైపు ఒక్క అడుగు, స్వచ్ఛత వైపు ఒక్క అడుగు, స్వచ్ఛాంధ్ర సాధన లక్ష్యంగా దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సాధారణంగా సమయంగా స్వాగతం ప్రకటిస్తుంది. అలమండ కోడూరు అశేషమైన విశేషమైన జలహారతి పడుతూ ఈనాటి కార్యక్రమానికి మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 పదుల వయస్సులో ఇదే నెలలో అంతర్జాతీయ విమానాశ్రయం వీరవరేణ్య అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేసుకొని నేడు అలమండ కోడూరు ప్రజలను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్ప ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, హరితాంధ్రప్రదేశ్గా సాధించడమే లక్ష్యంగా విచ్చేసిన మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమానికి వారి యొక్క ముందు మాట తెలియజేస్తుందిగా గౌరవ జిల్లా రథ సారథి శ్రీ విజయకృష్ణన్ గారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాం మేడం.